తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలకు సంబంధించి 2 ఎంపీల వాళ్ళకి అంటే బీజేపీలో 2 కేంద్ర మంత్రులు ఇచ్చారు. 8 మంది ఎంపీలకు గాను ఇప్పుడు ఇంకా 2 కేంద్ర మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. మరి ఉన్న మంత్రి పదవి బండి సంజయ్ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. తన కొడుకు ఇన్సిడెంట్ వల్ల పార్టీకి వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుందనేటువంటిది బీజేపీలోని కొంతమంది వాదన. మరి ఈ బీజేపీలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎవరు ఢిల్లీకి ప్రదక్షిణలు చేస్తున్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పార్టీని నడిపించే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడికే కేంద్ర మంత్రి పదవి రావాలన్నా వస్తుందా ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ మన దిశ పేపర్లు తీసుకుంటే దిశ పేపర్లు క్లియర్గా రాసిర్రు, మంత్రి పదవి ప్లీజ్ ఢిల్లీకి బీజేపీ ఎంపీల క్యూ అంటూ మనం వార్త చూడొచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందట. వస్తేనేమో అంటే కేంద్ర మంత్రి అంతా కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడున్నటువంటి శాఖనే కాకుండా కీలక శాఖ వచ్చే అవకాశం ఉందట. లేదంటే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలలో కీలకంగా పార్టీ పదవి ఇచ్చే అవకాశం కూడా కిషన్ రెడ్డికి ఉందట. అసలు చూద్దాం. రాష్ట్రానికి మరో 2 కేబినెట్ పదవులు వచ్చే అవకాశం అంటూ వార్త రాశారు. దాంట్లో కిషన్ రెడ్డి ఎట్లాగో మంత్రిలోనే ఉన్నాడు కేంద్ర మంత్రిగా. తర్వాత ఈటల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నాడట. మహిళా కోటలో డీకే అరుణ, బీసీ కోటలో ఈటల రాజేందర్, తర్వాత అరవింద్ కుమార్, తర్వాత గోడం నగేష్ ఎస్టీ కోటలో గోడం నగేష్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు సంబంధించి ఒకే ఒక్కడే ఎంపీ ఉండట దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి. ఆయన గోడం నగేష్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకు ఒక్కరికి ఇస్తే ఈ ఆదివాసీలు ఎస్టీల ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయనకు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటిది మరొక కోణం. ఒకసారి చదివిన తర్వాత మీకు వినిపిస్తా. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించేందుకు కాషాయ ఎంపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కులాలు ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశావాహులు ఊటా ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి ఎక్స్ట్రా వస్తుందా, 2 వస్తాయా ఒకసారి చూద్దాం. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు బీజేపీకి ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతుంది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి. అంటే డీకే అరుణకు వస్తే గోడం నగేష్ రాదు, గోడం నగేష్కి వస్తే డీకే అరుణకు రాననేటువంటిది దీని ఉద్దేశం. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి వచ్చే అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతున్నది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి బీసీలలో ఈటల రాజేందర్ బీసీ, అట్లాగే అరవింద్ కూడా బీసీఏ. మరి ఇద్దరిలో ఎవరికి వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తే బీజేపీని పటిష్టంగా చేయొచ్చు అనేటువంటిది ఒకసారి ఇది చదివిన తర్వాత మొత్తం ఎవరికి వస్తుంది అనేటువంటిది చూద్దాం. ఇదివరకు బీజేపీ స్టాండ్ ఏంటి, ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి కూడా మాట్లాడుకుందాం. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకునేందుకు 4 ఎంపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఈటల రాజేందర్, డీకే అరుణ, అరవింద్ కుమార్, గోడం నగేష్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్కు మంత్రి పదవి వస్తుందనే ధీమాలలో ఆయన సన్నిహితులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం మంత్రి పదవి వస్తుందని భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డీకే అరుణ సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. అలాగే మహిళా కోటలోనూ ఆమె పేరును తప్పక పరిశీలిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేష్, ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ, ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఆయన ఆశలో ఉన్నాడు. ఇక ఆశ లేని ఒక రఘునందరావుకి ఉన్నట్టుంది, మరి బయటికి చెప్తలేడా. అయితే ఇక్కడ ఇదివరకు బీజేపీ స్టాండ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ పుట్టుక నుండి ఆర్ఎస్ఎస్ అయి ఉండి ఆర్ఎస్ఎస్ భావజాలం కల వ్యక్తి అయ్యండి బీజేపీ వ్యక్తి అయితేనే ఆయనకు
అంటే పార్టీ స్టార్టింగ్ నుండి బీజేపీ అయితేనే కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు, లేదా రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇచ్చేవాళ్ళు. కానీ వేరే వేరే రాష్ట్రాలలో అట్లా జరిగి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలంటే తెలంగాణలో అధికారం కావాలి. ఆర్ఎస్ఎస్ మూలాలు, బీజేపీ మూలాలు ఉన్న వాళ్ళకి మాత్రమే అధ్యక్ష పదవో కేంద్ర మంత్రి పదవో ఇస్తే బీజేపీ ఇక ఇప్పుడు కాదు కదా ఎప్పుడు తెలంగాణలో అధికారంలో రాదని బీజేపీ కేంద్ర పెద్దలకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ మళ్ళీ జవసత్వాలతో బాగా పైకి రావాలన్నా, తెలంగాణలో అధికారంలోకి రావాలన్నా, ప్రజాపునాది పెరగాలన్నా, బీజేపీ బాగా రాజకీయంగా ముందుకు రావాలన్నా కూడా ఈ ఈటల రాజేందర్ లాంటి వ్యక్తులకు ఇస్తేనే బీజేపీ బలపడుతుంది అనేది అర్థమైంది. ఇప్పటిదాకా ఏం చేశారంటే కేంద్ర మంత్రి పదవులు ఆర్ఎస్ఎస్ కాబట్టి బండి సంజయ్కి వచ్చింది, కిషన్ రెడ్డికి వచ్చింది. మరి ఈటల రాజేందర్ రావాలంటే ఆయన కమ్యూనిస్టు భావజాలం వ్యక్తి అని పక్కకు పెట్టింది ఇప్పటిదాకా. మరి వీళ్ళకి ఇస్తే ఒరిగబెట్టింది ఏముంది? ఏం లేదు. ఏడేసిన గొంగడ ఆనే ఉంది, ఇంకా ఏం లేదు. ఇంకా దిగజారే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, దక్షిణాది రాష్ట్రాలలో ముందుగా తెలంగాణనే కైవసం చేసుకోవాలి, బీజేపీ సీఎం చేయాలి అని వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇక్కడ కేరళలో వాళ్ళ పాచిక వారలే, తమిళనాడులో వాళ్ళ పాచిక వారలేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో వాళ్ళు ఏం చేసేది ఏం లేదు, తోక పార్టీగా చివరి పార్టీగా వాళ్ళకు మిత్రపక్షంగా మిగిలిపోయింది బీజేపీ. సొంతంగా పోటీ చేస్తే 1-2 స్థానాలు కూడా గెలిచేటట్లేదు. ఏం టార్గెట్ చేసినా తెలంగాణలో టార్గెట్ చేయాలి. కాబట్టి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఇక బీజేపీ ముందుకు వచ్చేటట్లేదు, ఆర్ఎస్ఎస్లను నమ్ముకొని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని నమ్ముకుంటే అయితట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే ఈటల రాజేందర్ రాకపోతే బీసీ వర్గం మొత్తం బీజేపీకి దూరమైనట్టే. ఇక మీరే చేసుకోరు, పాత వాళ్ళకే ఇస్తారు, బీజేపీ వాళ్ళకే ఆర్ఎస్ఎస్ వాళ్ళకే ఇస్తారు, ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళకే ఇస్తారు అనేటువంటిది ఈ నిన్న మొన్న చేరినటువంటి అంటే ఈటల రాజేందర్ కంటే ముందు, ఈటల రాజేందర్ తర్వాత చేరిన వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది. ఇంకెవరైనా చేరాలన్నా కూడా చేరలేరు. ఎందుకంటే మొదటి ఉన్నటువంటి పార్టీ వాళ్ళకే బీజేపీ స్టార్టింగ్ నుంచి వెళ్ళిన వాళ్ళకే పదవులు వస్తాయి, వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు వస్తాయి, వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. ఇక మధ్యలో పోయిన వాళ్ళకి రాదు, పార్టీలు మారిన వాళ్ళకి రావు. ఇక కాబట్టి మనం బోర్డు కూడా ఎందుకు అనేటువంటి ఇండికేషన్ చేరే వాళ్ళ దగ్గరికి పోతుంది అన్నట్టు. సో అది పోవడం కోసం ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారు. ఇస్తే రేపు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఆయన ముందుండి నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేసి బీజేపీ వాళ్ళు ఏం చేయలేరు. ఈటల రాజేందర్ ఒక్కడు బ్యాక్ స్టెప్ వేస్తే ఏం చేయలేరు. కాబట్టి ఈటల రాజేందర్కే కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎట్లాగో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయనే, కేంద్ర మంత్రులంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆయనే. ఈయనకు ఒక్కరికి ఇస్తే ఏమవుతుంది, ఆర్ఎస్ఎస్ కాకుంటే ఏమవుతుంది అని అందరు కలుస్తారు కదా. ఈయన శక్తి సామర్థ్యం బీసీ వర్గం దాంట్లో మళ్ళా ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఈటల రాజేందర్ అంటే బీసీలంతా పడిసేస్తారు. కాబట్టి బీసీల ఓట్లు క్యాచ్ చేసుకోవాలంటే ఈటల రాజేందర్కి ఇవ్వాలన్న ఆలోచనలో 100% బీజేపీ అధిష్టానం ఉంది. కాబట్టి ఈటల రాజేందర్కు ఈసారి ఏమైనా కేంద్ర మంత్రి పదవి వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇక బీజేపీలో కొత్త వాళ్ళు ఎవరు చేరరు, ఉన్నోళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ కూడా బయటకు వచ్చి వేరే పార్టీకి పోయే అవకాశం ఉంటుంది, లేదా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు మరి అలా ఉండి ఏం లాభం, ఏమొస్తుంది వాళ్ళు ఉంటే? ఇంక 20 సంవత్సరాలైనా కేంద్ర మంత్రి పదవి కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కాదు కాబట్టి ఇప్పుడు ఇయ్యే వాళ్ళు ఎప్పుడు ఇయ్యరు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యలేదు. కాబట్టి ఇక అలా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, తనదారి తను చూసుకోవాల్సి వస్తుంది ఈటల రాజేందర్. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తున్నటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి మాట, బీజేపీలో కూడా వినబడుతున్నటువంటి మాట. దాన్ని అడ్డుకోవడానికి ఇక రకరకాల వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అలా పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం మీద బీజేపీలో కూడా 2-3 గుంపులు అయినాయి. ఆ గుంపులలో మరి ఈటల రాజేందర్ వారికి అడ్డుపడే వాళ్ళు, అడ్డుపడినా కూడా బలం పెరగాలి, బీజేపీ పెరగాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్కి ఇస్తే బీజేపీ ఏమన్నా ఆశలు, లేకపోతే దోషలే.